తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లుగా జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందించారు. దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లుగా జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందించారు. దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. మనం చూస్తున్న ఏదైతే కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన, ఆపై హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిందని చెప్పొచ్చు. ఈ అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆల్రెడీ సిబిఐ కూడా విచారణకు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కేసులో పురోగతి లేదు, దీనికి సంబంధించి ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో బంద్ అయితే ప్రకటించారు, ఓపీ సేవలను బంద్ చేస్తూ. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి. ఎస్ ఆశ, చూసుకోవచ్చు కలకత్తాలో జరిగినటువంటి జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ కూడా గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఓపీ సేవలు కూడా నిలిపివేయాలి, బహిష్కరిస్తున్నట్లు కూడా ఇటు జూనియర్ డాక్టర్లు కూడా ప్రకటించడం జరిగింది. కోల్కతాలో జూనియర్ డాక్టర్ కి ఎలాగైనా సరే న్యాయం చేయాలి, ఈ అత్యాచార ఘటనను నిరసిస్తూ కూడా ఓపీ సేవలను దూరంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఈ మేరకు ప్రభుత్వానికి కూడా నోటీసులు అందించడం జరిగింది. దీంతో పలు హాస్పిటల్ కూడా ఇటు ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, పలు జిల్లాల్లో కూడా దీంతో ఆసుపత్రిలో వైద్య సేవలకు కూడా చాలా ఈ ఘటన పరంగా అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంది. ఇలాగే చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఓపీ సేవలు చాలా మంది కూడా రావడం జరిగింది. ఇటు గాంధీ హాస్పిటల్లో అయితే చాలా మంది వైద్యులు కొరత ఈ రోజు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా ఈ కోల్కతాలో జరిగినటువంటి ఈ ఘటనపై బయట నిరసిస్తూ ఉండడంతో ఓపీ సేవలకు వచ్చినటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అంతరాయం కలుగుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా ఉదయం నుంచి చాలా మంది క్యూలో ఉన్నారు. ఓపీ తీసుకున్నా కూడా అక్కడికి వచ్చి పరీక్షించే వైద్యులు లేక చాలా మంది ఇక్కట్లు కూడా ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం నెలకొంది. సో వాళ్ళైతే జూనియర్ డాక్టర్లు అయితే ఖచ్చితంగా ఈ వైద్యురాలపై అత్యాచార ఘటన అయితే న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే జూనియర్ డాక్టర్లు ఆసుపత్రుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి. దాదాపు ఇప్పుడు జరిగినటువంటి అత్యాచార వైద్యురాలైతే 36 గంటలు కూడా పనిచేసినటువంటి అనంతరం కూడా విశ్రాంతి తీసుకునేందుకు వెళ్ళినటువంటి వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన చర్య అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆమెకు డ్యూటీ అయిన వెంటనే కూడా డాక్ రూమ్ సదుపాయం ఉంటే ఇలాంటి ఘటన చోటు చేసుకునేది కాదు అని చెప్పేసి కూడా కొందరు అక్కడ మహిళలు కావచ్చు, చాలా మంది జూనియర్ డాక్టర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు కూడా లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డ్యూటీలో ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భద్రత కల్పించాలి, భద్రతపై ప్రభుత్వంపై కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు కూడా మళ్ళీ పునరావృతం కాకుండా కూడా బాధ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కూడా అందరూ స్పందించాలి. అంటే ఇప్పుడు ఈ వైద్యురాలి తల్లి ఉండొచ్చు, అలాగే వాళ్ళు క్షోభ ఎంత అనుభవిస్తున్నారని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, మహిళలు కావచ్చు, చాలా ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే వైద్యులు జూనియర్ డాక్టర్లు డే అండ్ నైట్ కష్టపడితేనే ఇక్కడికి వచ్చేటువంటి రోగులు కూడా మేము రక్షించగలుగుతాము. అలాంటిది వాళ్ళని మేము రక్షిస్తున్నాం కానీ మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ప్రభుత్వం మాపై చర్యలు తీసుకోవాలి కదా. మాకు ఒక డ్యూటీ ప్రకారం వేసినప్పుడు మాకు
సరైన వసతి కూడా కల్పించాలి కదా అని చెప్పేసి కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఉదయం నుంచి కూడా చాలా సేపటి నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా అక్కడ ర్యాలీ చేపడుతున్నారు. దీంతో కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం కూడా చోటు చేసుకుంటుంది. అలాగే ఈ కేసు కూడా ముందుకు వెళ్ళాలి, నేరస్తులకి కఠినమైనటువంటి శిక్షలు పడాలి, శిక్షలు పడితేనే మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి, మహిళలు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి నేరస్తులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక డాక్టర్ పై కూడా గతంలో కూడా ఒక డాక్టర్ పై కూడా ఇన్సిడెంట్ జరిగినవి కూడా ప్రభుత్వం చూసి చూడట్టుగా ఆ టైం వరకే చర్యలు తీసుకుంటుంది, కానీ మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఎలాగైనా సరే కోర్టు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, పూర్తిగా ప్రభుత్వం కూడా పూర్తిగా వాళ్ళకు శిక్ష విధించాలి, ఇలా అయితేనే మాకు రక్షగా ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది కూడా మహిళలు అక్కడ డాక్టర్లు జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఓపీ సేవలు నిలిపివేయడంతో ఇటు అక్కడికి వచ్చినటువంటి రోగులకైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుస క్యూ లైన్ లో కూడా ఉదయం నుంచి కూడా చాలా మంది కూడా అక్కడ ఓపీలు తీసుకున్నా కూడా వైద్యులు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మాత్రం అక్కడికి రాకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే మనకు గాంధీ హాస్పిటల్లో చోటు చేసుకుంటుంది. అలాగే ఉస్మానియా హాస్పిటల్ కూడా ఇదే తీరుగానే అక్కడ కొనసాగుతుందని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్ గా అయితే ఈ అత్యాచార ఘటనలు బలైనటువంటి వైద్యురాలకి న్యాయం చేసే వరకు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఏదో ఒకటి న్యాయం చేసేంత వరకు కూడా మా నిరసన ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి అక్కడ జూనియర్ డాక్టర్లు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆశ. Right, Lahari, thanks for the update.